నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆపరేషన్ హైడ్రా ఈ పేరు వింటేనే హైదరాబాద్లో అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదంటూ అక్రమ కట్టడాలు, ఆక్రమణలపై జూలు విదిల్చి నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో బడాబాబులను వదిలిపెట్టబోమని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది హైడ్రా. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల కబ్జాతో నిర్మాణాలు చేశారా? అంతే సంగతులు. బుల్డోజర్ ఎక్కిచ్చేస్తామంటూ డెడ్లీ వార్నింగ్ ఇస్తోంది. భాగ్యనగరంలో దూకుడు పెంచిన హైడ్రా, బడాబాబులను సైతం వదిలిపెట్టని అధికారులు. వరుస కూల్చివేతలతో అక్రమార్కుల్లో హడల్. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో వార్నింగ్. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఇప్పుడు మహానగరంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అక్రమ కట్టడాల లిస్టు తయారు చేసి మరీ రంగంలోకి దిగింది హైడ్రా. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను బుల్డోజర్లతో నిర్దాక్షిణ్యంగా కూల్చిపారేస్తున్నారు. ఎంతటి వారైనా సరే ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని మొదట్నుంచే చెబుతూ వస్తున్న హైడ్రా అధికారులు ఇప్పుడు యాక్షన్ ప్లాన్తో హడలెత్తిస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నేలమట్టం చేసి అక్రమ నిర్మాణాలు చేసిన వారికి హెచ్చరికలు జారీ చేశారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం 10 ఎకరాల్లో విస్తరించి ఉంది. చెరువును ఆక్రమించి కన్వెన్షన్ కట్టారని, వెంటనే కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ కు 21న లేఖ రాశారు. గూగుల్ మ్యాప్, ఎఫ్టీఎల్ వివరాలతో ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలను హైడ్రా దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఫిర్యాదు మేరకు అన్ని శాఖల అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్న హైడ్రా అధికారులు భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ సెంటర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. జంబో మెషిన్లు, బుల్డోజర్లతో కట్టడాలను నేలమట్టం చేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ఆనుకుని 29 ఎకరాల విస్తీర్ణంలో తొమ్మిడికుంట చెరువు ఉంది. ఇందులో 3.5 ఎకరాలు నాగార్జున ఆక్రమించారని హైడ్రా అధికారులు గుర్తించారు. ఎకరా 12 సెంట్లు ఎఫ్టీఎల్ పరిధిలో, మరో 2 ఎకరాలు బఫర్ జోన్లో ఉన్నాయని తెలిపారు. కన్వెన్షన్ ను ఎఫ్టీఎల్ కు 25 మీటర్ల ఎత్తులోనే కట్టారు. కానీ నిబంధనల ప్రకారం 30 మీటర్ల ఎత్తులో ఉండాలి. చెరువును ఆక్రమించి 2 పెద్ద హాల్స్, ఇతర శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్టు తెలిపారు. ఇప్పుడు వాటిని కూల్చివేశారు. 2015 నుంచే ఎన్ కన్వెన్షన్ సెంటర్ వివాదం కొనసాగుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఈ నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ అక్కడి దాకా వెళ్లిన బుల్డోజర్లు దాన్ని టచ్ చేయకుండానే వెనుదిరిగాయి. అప్పట్నుంచి ఈ భవనం జోలికి ఎవరూ వెళ్లలేదు. అయితే ఆ కట్టడాన్ని నేలమట్టం చేసి చెరువును పునరుద్ధరించాలని స్థానిక ప్రజల డిమాండ్, మంత్రి ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. ఎన్ కన్వెన్షన్ అక్రమంగా కట్టారని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2016లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా చెరువు ఆక్రమణలపై గళమెత్తారు. చెరువును సగం వరకు ఆక్రమించి కన్వెన్షన్ సెంటర్ నిర్మించిన విషయాన్ని సభ దృష్టికి తీసుకెళ్లిన ఆయన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని, ఏ శక్తులు అడ్డుకుంటున్నాయని ప్రశ్నించారు. ఇప్పుడు సీఎం అయ్యాక కన్వెన్షన్ ఆక్రమణలపై యాక్షన్లోకి దిగారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున రియాక్ట్ అయ్యారు. హైడ్రా చట్టవిరుద్ధంగా వ్యవహరించిందన్నారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని ట్వీట్ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని స్పష్టం చేశారు. అది పట్టాభూమి అని, ఒక్క అంగుళం కూడా ఆక్రమణ చేయలేదని తెలిపారు. అక్కడున్నవి ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనాలేనని చెప్పారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన నోటీసుపై కోర్టు స్టే కూడా ఇచ్చిందని, తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా కూల్చివేత జరిగిందన్నారు. మరోవైపు కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని తెలిపారు.
కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదన్న నాగార్జున తాను చట్టాన్ని గౌరవించే పౌరుడినని, కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే తానే కూల్చివేసేవాడినని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతో తాము ఆక్రమణలు చేశామనే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందన్నారు నాగార్జున. హైడ్రా కూల్చివేతలపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. కూల్చివేతలు నిలిపివేయాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణ చేపట్టిన హైకోర్టు కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ తీర్పు వచ్చేలోపే ఎన్కన్వెన్షన్లో తుమ్మిడికుంట చెరువును ఆనుకుని 3 ఎకరాల్లో కట్టిన భవనాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. చట్ట ప్రకారమే ఎన్కన్వెన్షన్ కూల్చివేశామని తెలిపారు. గతంలో కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదన్నారు. వ్యవస్థను తప్పుదారి పట్టించి వ్యాపార కార్యక్రమాలను నిర్వహించారని చెప్పారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అనుమతి లేని నిర్మాణాలు చేపట్టారన్నారు. హైడ్రా దూకుడుపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి అని, వ్యవస్థలు తమ పని తాము చేస్తాయని తెలిపారు. గత ప్రభుత్వాల తప్పిదాలను భవిష్యత్ తరాలకు ఇవ్వకుండా సరిచేస్తున్నామని చెప్పారు. డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. తప్పులు ఉంటే గొంతెత్తారు. దాన్ని పెద్దగా దానికి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో లక్షణమే అది ఉండాల్సిందే కదా. ఎందుకు నోరు నొక్కాలా? డెఫినెట్ గా ప్రభుత్వం గతంలో చేయనటువంటి ఎక్కడ తప్పులు జరిగినా ఆ తప్పులు సరిచేయాలి కదా. మరి ప్రభుత్వం చెప్పితే ఇంకెవరు చేస్తారు? హైడ్రా కూల్చివేతలను బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సమర్థించారు. వయనాడ్, ఉత్తరాఖండ్ పరిస్థితి రాకూడదంటే ఆక్రమణలను తొలగించాల్సిందేనని అన్నారు. 2018లో ఎవరైనా హైకోర్టు జడ్జి తీర్పు ఇచ్చి ఉంటే అప్పట్నుంచి ఇప్పటి వరకు ఎందుకు వాదనలు వినలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. సుమోటోగా తీసుకోవాల్సింది పోయి స్టేలు ఇవ్వడమేంటని రఘునందన్ రావు నిలదీశారు. చెత్త ఎత్తివేయకుండా స్టే ఇచ్చారా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఒక మాట చెప్పింది. చెరువులలో, కుంటలలో ఎవరు కట్టినా కూలగొట్టమని చెప్పింది. కొట్టాల్సిందే. ఒకవేళ స్టే ఉందనుకోరు, హైకోర్టు స్టే గట్టిగా చెప్తున్న సౌండ్ పెంచి, ఎందుకంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వినాలి కాబట్టి. 2014లో కూలగొట్టమని సర్వే చేయమని చెప్పింది హైకోర్టే కాబట్టి. 2015లో ఎవరైనా ఒకవేళ స్టే ఇచ్చుంటే, అయ్యా గౌరవ న్యాయమూర్తి గారు, 2015 నుంచి 2024 దాకా ఆ స్టే పిటిషన్ ఎందుకు ఇనలేదు? స్టే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? సెలబ్రిటీకి చెందిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలయ్యింది. ఎప్పుడు ఏ కట్టడం పైకి బుల్డోజర్లు వస్తాయోనని హడలెత్తిపోతున్నారు. హైదరాబాద్లో నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు కట్టారా? చెరువు కబ్జా చేసి సరదాగా విల్లా లేపేశారా? అక్రమంగా పర్మిషన్లు తెచ్చుకొని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఫామ్ హౌస్ నిర్మించారా? బి అలర్ట్ బాస్, హైడ్రోజర్ వస్తోంది. ఇదేంటి అనుకుంటున్నారా? యూపీలో క్రైమ్ కంట్రోలింగ్కు అక్కడి ప్రభుత్వం బుల్డోజర్ను రంగంలోకి దించితే సేమ్ టు సేమ్ హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై హైడ్రోజర్ దూసుకొస్తోంది. ఇప్పటికే దాదాపు 100 అక్రమ నిర్మాణాలను కూల్చిన హైడ్రా భాగ్యనగరానికి పూర్వ వైభవం తెస్తోందా? మళ్ళీ మంచి రోజులు వస్తాయా? వాచ్ ది స్టోరీ. పుట్టగొడుగుల్లా వెలిసిన అక్రమ నిర్మాణాలు, అడ్డగోలు పర్మిషన్లతో లెక్కలేనన్ని కబ్జాలు, చెరువులు మాయం, కాంక్రీట్ జంగల్ దర్శనం. భాగ్యనగరం అనే పేరుకే మచ్చ తెచ్చిన వైనం. వీటన్నింటికీ హైడ్రా చెక్ పెడుతుందా? మళ్లీ మహానగరానికి హైడ్రాతో మంచి రోజులు వచ్చినట్లేనా? గుంభనంగా ఉంటోంది, గప్చిప్గా వచ్చేస్తోంది. అక్రమ కట్టడమైనా, ఆక్రమించిన నిర్మాణమైనా, హై రైజ్డ్ బిల్డింగ్ అయినా, హై లెవెల్ వ్యక్తుల కట్టడాలైనా సైలెంట్ గా వచ్చి నేలమట్టం చేసేస్తోంది. ఇదే ఇప్పుడు ఆపరేషన్ హైడ్రా లక్ష్యం. భాగ్యనగరం అంటేనే రాక్, లేక్ సిటీ. కాని ఇప్పుడు ఎక్కడ చూసినా రాక్ మాత్రమే దర్శనమిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం కబ్జాలే. ప్రభుత్వ భూమిని వదలని అక్రమార్కులు యథేచ్ఛగా భవనాలు కట్టేశారు. వెచ్చలవిడిగా పర్మిషన్లు తెచ్చుకుని నిర్మాణాలు చేపట్టారు. అధికారులు చూసి చూడనట్లు వదిలేయడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కాని ఇప్పుడు సీన్ మారింది. కబ్జాదారుల వెన్నులో హైడ్రా వణుకు పుట్టిస్తోంది.
నిత్యం ఏదో ఒక చోట ఆక్రమణలను కూల్చివేస్తూ ఉక్కుపాదం మోపుతోంది. ఇక నుంచి భయపడక తప్పదని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగరం లేక్స్, రాక్స్, ఈ లేక్స్ రాక్స్ అనేది హైదరాబాద్ నగరానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి విషయాలు ఈ రెండు కూడా. ఆక్రమణకు గురైపోయి మట్టితో నింపేసి నగరానికి లేక్స్ లేకుండా చేయటం వల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది నగరానికి. ఈ లేక్స్ ఏమీ కూడా ఆక్రమణకు గురి కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసింది హైడ్రా. హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. అందులో సగం వరకు బడా నిర్మాణాలు ఉన్నాయి. గండిపేట ప్రాంతంలో ఒకే చోట 20 నిర్మాణాలను నేలమట్టం చేశారు. అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఆపరేషన్ సీక్రెట్ గా చేస్తూ వస్తోంది హైడ్రా. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేస్తోంది. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేస్తోంది. మరోవైపు కొంతమంది బడాబాబులను హైడ్రా టార్గెట్ చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దాన్ని కూల్చివేస్తారని ప్రచారం జరుగుతోంది. నిబంధనల మేరకు నిర్మాణాలు జరిగాయా లేదా అనే వివరాలు సేకరిస్తోంది. ఏ శాఖలకు చెందిన అధికారులు అనుమతులు ఇచ్చారనే కోణంలో సమాచారం తెలుసుకుంటోంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదనే ధోరణిలో హైడ్రా వ్యవహరిస్తోంది. అక్రమ నిర్మాణాలను ఎంకరేజ్ చేస్తున్నారనే కారణంతో ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన హైడ్రా అధికారులు కేసులు నమోదు చేశారు. సిటీ శివారులోని రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్స్ కు చెందిన ఫామ్ హౌస్లపై హైడ్రా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు, కాలేజీలు ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. వీటన్నింటిపైన హైడ్రా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. సమయం, సందర్భం చూసుకుని ఒక్కొక్క అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని భావిస్తోంది. భాగ్యనగరంలో 1728 చెరువులు ఉండేవి. కానీ ఇందులో 1000 కనుమరుగయ్యాయి. కేవలం 700 చెరువులు మాత్రమే మిగిలాయి. చాలా వరకు కబ్జాల కారణంగానే చెరువులు కాంక్రీట్ జంగల్ గా దర్శనమిస్తున్నాయి. మళ్లీ పాత వైభవం తీసుకురావడానికే హైడ్రా యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టిందా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇదే యాక్షన్ ప్లాన్ తో హైడ్రా దూసుకెళితే ఎన్నో మార్పులు తీసుకురావచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఆక్రమణలతో నాలాలు పూడుకుపోయి వర్షం నీరు చెరువులకు చేరే దారిలేని ఫలితంగా చిన్న చినుకు పడినా హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే వయనాడ్ పరిస్థితి తలెత్తుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో హైడ్రా యాక్షన్ ఆశలు చిగురిస్తోంది. కానీ ఎన్నో అక్రమ నిర్మాణాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నారు. ఇప్పుడు వాటన్నింటినీ తొలగించడం సాధ్యమయ్యే పనేనా అనే అనుమానం కలుగుతోంది. రాజధాని పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తీసుకొచ్చారు. హైడ్రాను ప్రత్యేక వ్యవస్థగా తీర్చిదిద్దే ఆలోచనతో సర్కార్ చట్టం చేసింది. ఈ స్వయం ప్రతిపత్తి సంస్థ కమిషనర్ గా ఏవి రంగనాథ్ ను ప్రభుత్వం నియమించింది. 2500 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తోంది. 3500 మంది సిబ్బందిని సర్కార్ కేటాయించింది. 72 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. భారీ యంత్రాలను హైడ్రాకు సమకూర్చారు. ప్రస్తుతం 259 మంది అధికారులు బాధ్యతల్లో ఉన్నారు. త్వరలో హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను పరిరక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండాలనే ప్రధాన లక్ష్యాలతో హైడ్రా ముందుకెళుతోంది. ఒకవేళ అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేసినా లేదా కనీసం ఇప్పుడైనా ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టినా హైడ్రా పెనుమార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతుంది.